అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రంజాన్ ముబారక్. 1447 హిజ్రీ 2026 పవిత్ర నెలలో ఈరోజు మనసుకు శాంతినిచ్చే ఒక సంతోషకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 20, 2026 రంజాన్ 3వ రోజున సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు మదీనా మునవ్వరాలోని పవిత్రమైన అల్ మస్జిద్ అన్ నబవీను దర్శించారు. ఆయన రౌజాయే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద హాజరై ఆదరాభిమానాలతో సలాం సమర్పించారు. రియాజుల్ జన్నత్లో నమాజ్ అర్పించారు. ఈ సందర్భంగా మదీనా గవర్నర్ సల్మాన్ బిన్ సుల్తాన్ అల్ సౌద్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ పవిత్ర రంజాన్ నెలలో ఈ దర్శనం కేవలం ఒక అధికారిక కార్యక్రమం మాత్రమే కాదు, హరమైన్ షరీఫైన్ సేవ, ఆధ్యాత్మిక అనుబంధం మరియు ఉమ్మత్పై ప్రేమకు ప్రతీకగా నిలిచింది. ఫలస్తీన్కు భారీ సహాయం. సౌదీ అరేబియా ఫలస్తీన్ ప్రజలకు $1 బిలియన్ సహాయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనను విదేశాంగ శాఖ రాష్ట్ర మంత్రి అదేల్ అల్ జుబేర్ వాషింగ్టన్లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో వెల్లడించారు. ఈ సహాయం ద్వారా గాజా పునర్నిర్మాణం, మానవతా సహాయం, బాధిత కుటుంబాలకు మద్దతు, 2 రాష్ట్రాల పరిష్కార దిశగా శాంతి ప్రయత్నాలు. రంజాన్ పవిత్ర సందర్భంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇస్లామీయ బాధ్యత, మానవతా విలువలు మరియు ఫలస్తీన్ పట్ల సౌదీ అరేబియా నిబద్ధతను తెలియచేస్తోంది. మస్జిద్ ఎ నబవీలో ప్రత్యేక ఏర్పాట్లు, రౌజా దర్శనానికి కొత్త సమయాలు నిర్ణయం, నుసుక్ యాప్ ద్వారా సులభమైన బుకింగ్ సదుపాయం, దేశం వ్యాప్తంగా ఇఫ్తార్ కార్యక్రమాలు, దానధర్మాలు, సామాజిక భద్రత లబ్ధిదారులకు $3 బిలియన్ రంజాన్ సహాయం. పూర్తి సౌదీ అరేబియా దేశం ఈ రంజాన్ నెలలో భక్తి, ప్రార్థనలు, దయాగుణం మరియు ఐక్యతతో వెలుగొందుతోంది. నా ప్రియమైన స్నేహితులారా, రంజాన్ అంటే కేవలం ఉపవాసం కాదు, మన హృదయాలను కలిపే, పాపాల నుంచి తౌబా చేసే, అవసరంలోని వారికి తోడుగా నిలిచే పవిత్ర సమయం. మనమందరం ప్రార్థిద్దాం, అల్లాహ్ తాలా మన ఇబాదతులను అంగీకరించుగాక, ఉమ్మత్లో ఐక్యతను కలుగజేయుగాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులకు సహాయం చేయుగాక. రంజాన్ ముబారక్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.